నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. అక్క అఖండ సామూహిక దత్త చరిత్ర పారాయణాలు చేయటం అనేది చేస్తూనే ఉన్నారు. అయితే మొన్న కురుపురం పాదయాత్రకి వెళ్ళటం ద్వారా కొంత గ్యాప్ వచ్చింది. అవును. మళ్ళీ ఎప్పుడైనా పెడుతున్నారా అఖండ జ్యోతులు? రేపటి నుంచే పెడుతున్నాను పద్మిని. అసలు ఆగేదే లేదు. దత్త నిర్ణయం అది. ఆయన ఇచ్చిన వాయిస్ మనకి. నువ్వు అఖండ జ్యోతులు పెట్టాలి, ప్రతి ఇంటికి వెళ్ళి సామూహిక గురుచరిత్ర పారాయణాలు స్టార్ట్ చేయాలి. అలా చేయటం వల్ల వాళ్ళు నలుగురు కలిసి ఒక చోట చేరి గురుచరిత్రలు పారాయణం చేయటం వల్ల పాపకర్మలు తొలుగుతాయి, వాళ్ళ ఇంట శుభాలు కలుగుతాయి, 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి అని స్వామి చెప్పారు. నేను చెప్పటం కాదు, 51వ అధ్యాయంలో కూడా ఉంది గురుచరిత్రలో. మళ్ళీ కూడా నేను చదివి వినిపిస్తాను అందరికీ కూడా. ఆ లైన్ మాత్రం నేను కంపల్సరీ అందరికీ తెలియజేయాలి. ఇక స్వామి చెప్పారు నేను పెట్టడం కాదు, స్వామి అనుభవంలోకి తీసుకొచ్చారు అందరికీ కూడా. నేను ఎలా అయితే మీరు ఈ విధంగా నియమాలు పాటించాలి, 4 హారతులు ఇవ్వాలి, ఉదయం 6 గంటల హారతి, మధ్యాహ్నం 12 గంటల హారతి, సాయంత్రం 6 గంటల హారతి, రాత్రి 9 గంటల హారతి. బాబా హారతులు ఎలా ఇస్తామో అలాగే ఇస్తాం. అందులో ఉంటుంది కదా చాలా క్లియర్గా, నిర్మల నది తుంగ జలప్రాసి నిద్ర మాహూర్లో నిద్ర చేసింది. ఇవన్నీ కాశీ గురించి, మాహూర్ గురించి, అన్నిటి గురించి హారతిలో ఉంటుంది బాబా హారతి. కాశీలో కూడా ఉంటారా స్వామి? కాశీలో కొన్నాళ్ళు ఉంటారు, గోకర్ణ క్షేత్రంలో కొన్నాళ్ళు ఉంటారు స్వామి. దత్తుడు ఇప్పుడు కూడా, దత్తుడి దినచర్య ఎలా ఉంటుంది పద్మిని? రోజు ఉదయాన్నే కాశీ గంగా నదిలో స్నానం చేస్తారు, సాయంత్రం గోకర్ణంలో సంధ్య వారుస్తారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడ మనకు కనిపిస్తారు గుర్తుపట్టాలంటే. మధ్యాహ్నము పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకి పిఠాపురం, కురవపురం, గానగాపురం, కొల్హాపురంలో భిక్ష స్వీకరిస్తారు. 4 చోట్ల ఎట్ ఏ టైం ఆయనకే ఉంది సర్వాంతర్యం. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్లో భుజిస్తారు, తుంగభద్ర నీరు తాగుతారు, సహయాద్రి పర్వతాల్లో ధ్యానిస్తారు, మాహూర్గఢ్లో నిద్రిస్తారు. ఇంకా నేను మధ్యలో కొన్ని మర్చిపోయి ఉంటాను. అంటే నాకు తెలిసినంత వరకు స్వామి దినచర్య ఇలా ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు. మాహూర్గఢ్ కూడా యాత్ర మీరు వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతమైన సుందరమైన క్షేత్రము. దత్తుడు అక్కడ నిద్రించే క్షేత్రము. రేణుకా మాత అక్కడే, అంటే ఆవిడే ఒక సేనాధ్యక్షురాలుగా ఆవిడ అక్కడ ఉంటూ ఉంటారు. అలాగే ఏకవీర అష్టాదశ పీఠం కూడా అక్కడే ఉంది, ఏకవీరికాదేవి అష్టాదశ పీఠము. ఇవన్నీ కూడా చూడగలిగే అద్భుతమైన ప్రదేశం మాహూర్గఢ్ కూడా. చాలా బ్యూటిఫుల్ అక్క. రైట్ అక్క. అయితే ఈ అఖండ జ్యోతి ఇప్పుడు రేపు ఎక్కడ పెట్టబోతున్నారు? ఈ అఖండ జ్యోతి BHLలో HIGలో జరుగుతోంది. BHL, చందానగర్, లింగంపల్లి, రామచంద్రాపురము, మియాపూర్, అశోక్ నగర్, ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి గురుచరిత్ర పారాయణం చేసుకోవచ్చు. వాళ్ళకి స్వామి ఇస్తున్న అద్భుతమైన అవకాశము. మేము గురుచరిత్ర పారాయణం చేయలేకపోతున్నాం, పుస్తకం వచ్చింది, స్వామి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, చదువుతున్నాను ఆవలింతలు వస్తున్నాయి, చదువుతున్నాను నిద్ర వస్తుంది, చదువుతున్నాను ఏదో మాకు అడ్డొచ్చేసింది అంటే నిజంగా కూడా స్వామి పర్మిషన్ ఇవ్వరు. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసావా, ఆ ఓరా ఉండాలి, ఆ పాజిటివిటీ ఉండాలి, అప్పుడు స్వామి దాన్ని లాగుతారు. అలా ఆటంకాలు వచ్చిన వాళ్ళందరూ కూడా, మీ సమస్యలు తొలగాలనుకున్న వాళ్ళు, మీకు ఏవైతే చాలా పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షల నుంచి బయటపడాలనుకునే వాళ్ళు వచ్చి ఒక్కసారి పారాయణం చేసి చూడండి, మీ జీవితం మారబోతుంది. దానికి సాక్షి మన దగ్గర ఒక అబ్బాయికి 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకపోతే పారాయణం చేయగానే 3 ఉద్యోగాలు వచ్చాయి. ఏ ఉద్యోగం చేయాలో ఫస్ట్ అఖండ జ్యోతి పెట్టిన వాళ్ళ ఇంట్లో అఖండ జ్యోతి, రెండో అఖండ జ్యోతి కూడా పారాయణం చేసాడు అబ్బాయి. ఎందుకంటే అప్పటికి ఇంటర్వ్యూ అవుతుంది, రౌండ్స్ అవుతున్నాయి, తర్వాత ఉద్యోగం వచ్చింది. సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత ఉద్యోగం? బెంగళూరు సెలెక్ట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇలాంటివి ఎన్నో జరిగాయి పద్మిని. ఒకటా రెండా అని చెప్పలేము, చాలా మందికి చాలా. అసలు అలా ఇట్లాంటి ఈతి బాధలు తీరిపోవటం ఒకటి, అక్కడ పారాయణం జరుగుతున్న ప్రదేశంలో, జ్యోతి వెలుగుతున్న ప్రదేశంలో స్వామి నేనున్నానని ఆయన అభయ హస్తం చూపించడం అనేది అసలు అది నమ్మసక్యం కానటువంటి విషయం. కానీ మన కళ్ళ ముందు కనబడుతుంది. కళ్ళ ముందు అసలు చూసిన వాళ్ళు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఆ రోజు చూసిన వాళ్ళు స్వామి వచ్చేస్తారా అని ఒక ఇంత అనిపించిందంట. బా ఈ చెయ్యి వస్తుంది, విభూది వస్తుంది, స్వామి వచ్చేస్తారా విభూదిలో నుంచి, ఏంటి బంగారు మేని ఛాయ రావటం ఏంటి? నేను ఎక్కడో ఒక కథ చదివాను, ఎక్కడానంటే
అరుణాచలంలోనే అనుకుంటాను. మ్మ్. అసలు ఏమవుతుందంటే రోజు అరుణాచలంలో 2 పిల్లలు ఆడుకునేవారట పద్మిని. ఆడుకొని ఉండి తర్వాత వాళ్ళు తెలియక ఉండిలో డబ్బులు, ఇది ఎప్పుడో జరిగిన కదా, ఉండిలో డబ్బులు, చిన్న పిల్లలు తెలియదు కదా, ఉండిలో డబ్బులు తీస్తూ ఉండి, అరుణాచలేశ్వర నువ్వే మాకు సాక్షి, మాకెవరు సాక్షి కాదు, నువ్వే మాకు ఏదైనా ఎవరైనా పట్టుకుంటే నువ్వే కాపాడాలి, మాకు ఎవరైనా శిక్షిస్తే ఆ శిక్ష నువ్వు అనుభవించాలని పిల్లలు అనుకున్నారట. పిల్లలు అంతే కదా, వాళ్ళకి ఏం తెలుసు, మాకు భయం బాబోయ్, మాకు భయం, ఏదున్నా స్వామి ఉన్నాడు కదా, స్వామి చూసుకుంటాడు, మన శిక్ష పడకుండా స్వామి చూసుకుంటాడని. ఇలా చేస్తుంటే ఒకరోజు పెద్దవాళ్ళు ఎవరో చూసి పట్టుకొని, తప్పు కదా, అసలు దేవుడు ఉండిలో డబ్బులు ఎవరైనా తీస్తారా, తీయకూడదు కదా, ఎందుకు తీస్తున్నారు ఉండిలో డబ్బులు అని అంటే, దేవుడే చూసి ఏమనలేదు పిల్లలు అనే సమాధానం. మరి దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, భగవంతుడు చూసి మమ్మల్ని శిక్షించాలి కదా, ఏమనలేదు మాకు, మేము ఏమి కావాలని చేయలేదు, అందరి తీసుకున్నాము, అయినా తప్పు తప్పే కదా అని వాళ్ళు అన్నారనమాట. అని మీరు ఇలా గుడి చుట్టూ ఇలా ఇన్ని రౌండ్లు వేయాలి, అదే మీకు తగిన శిక్ష అని అంటారు. ఆ పిల్లలు నడుస్తుంటే ఇంకొకరు ఎక్స్ట్రా తిరుగుతున్నారు. ఎవరు? సాక్షాత్తు ఆయనే స్వామి. ఎలాగా బంగారు మేనిచాయితో ఆయన తిరుగుతున్నాడట. మేము 2 కదా పిల్లలు, 3వ వాడు ఎవరు? ఆ పెద్దవాళ్ళు 3వ వాడు ఎవరు తిరిగారు, ప్రదక్షిణాలు చేశారు అని అంటే స్వామి సాక్షాత్. అయ్యో స్వామి మీరేంటి నాయనా మీరు తిరుగుతున్నారేంటి అని అంటే, మరి నేను చూశాను కదా నా కళ్ళతో, ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది కదా, నేను అలా. ఈ కథ ఎందుకు గుర్తొచ్చిందో ఎక్కడ గుర్తొచ్చిందో కానీ అలాంటి బంగారపు మేనిచాయ కనబడిందంట ఆ రోజు నడుస్తున్నప్పుడు స్వామి. అలాంటి బంగారపు మేనిచాయతోనే హస్తం పడిందట. అంటే ఎలా మనం ఒక ఏమంటారు స్పార్క్లింగ్, ఒక తేజస్సు, ఒక జ్యోతి తేజస్సు ఎలా ఉంటుందో అలా వచ్చి హస్తం పడింది. అలా స్లోగా. రైట్. సో ఇప్పుడు బిహెచ్ఎల్ లో జరగబోతోంది రేపు అఖండ జ్యోతి, రేపు పెట్టబోతున్నారు. రేపటి నుంచే పారాయణ కూడా మొదలవుతుంది. ఒక చోట హస్తమే కాదు, సర్పం వచ్చింది, మంగళసూత్రం వచ్చింది, ఆయన ఇలా చెరిపేస్తూ ఉంటారు. ఒక చోట ఇది వచ్చింది, ఒక చోట ఇది వేళ్ళు వచ్చాయి, ఒక చోట ఇది వచ్చింది, ఇంకా పాము ఏంటి, ఒక్కోసారి ఏంటో తాబేలు లాగా వేస్తారు, విష్ణుమూర్తి నామాల్లాగా వేస్తారు, చాలా రకరకాల నిదర్శనాలన్నీ స్వామి చూపిస్తూ ఉంటారు. సో ఆ బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఈ అఖండ జ్యోతిలో అక్కడ నూనెను కూడా వడ్డించుకోవచ్చు, నూనెను వేసుకుని చక్కగా పారాయణ కూడా చేసుకుని 7 రోజులు ఆ 7 రోజులు కూడా వెచ్చించుకుని జస్ట్ పారాయణ చదివి వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఏమో 7 రోజులు చేయాలి, దానికి కూడా కోరికలు తీరిపోవాలి కానీ మేము టైం వెచ్చించామంటే అసలు ఏమీ చెయ్యం కానీ మా కోరికలు తీరిపోవాలి, సాధ్యపడుతుంది. మేము ఏమీ చేయము, స్వామి మా కష్టాలు తీర్చేయాలి, మేము ఒక అడుగు కూడా వేయము, స్వామి మా కష్టాలు తీర్చాలి, మేము అసలు ఉదయాన్నే లేవలేము, ఇది చదవలేము, అమ్మో బాబోయ్ ఇంత కష్టమా అని అంటే స్వామికి ఎంత కష్టం. ఉన్న చక్కగా పొద్దున్నే మొదలైపోతుంది కాబట్టి మన స్కెడ్యూల్ని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుని ఒక 7 days అయినా మనం ప్లాన్ చేసుకోకపోతే ఎలాగా, చక్కగా అకార్డింగ్లీ ప్లాన్ చేసేసుకుని వెళ్ళి అక్కడ అందరూ ఉంటే ఇంకా ఉత్సాహం కూడా ఉంటుంది. మేము అందరూ కలిసి చదువుతూ ఉంటే చక్కగా చదివేసుకుని వెళ్ళిపో. చెప్పండి అక్క, అలాగే మీరు ఈ పారాయణం చేస్తే ఏంటి, నేను చెప్పటం కాదు స్వామి చెప్పారు అని చెప్తున్నారు ఒక్కసారి. అవును, ఇది స్వామి మన చదివే గురుచరిత్ర నిత్యపారాయణ గ్రంథంలో స్వామి చాలా క్లియర్ గా చెప్పారు. 51వ అధ్యాయంలో, నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక, నలుగురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణం చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. ఆయనకి ఎంతో ఇష్టం అట ఇలా చేయటం. మా కథామృత గానం చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి, జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి, జీవితాంతం కూడా. ఎవరైతే ఈ ఖచ్చితంగా మరి మీరు కూడా బిహెచ్ఎల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వినియోగించుకోండి ఈ అవకాశాన్ని. లొకేషన్ ఉంటుంది, ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ మ్యాప్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ మ్యాప్ని అనుసరించి రావచ్చు. ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆ పర్టికులర్ ఇంటి వాళ్ళది. రైట్ అక్క, రేపటి రోజున చక్కగా అఖండ జ్యోతి పెట్టబోతున్నారు. చాలా అద్భుతంగా ఆ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.